ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ రీతిగా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మేము ముందుకు తీసుకొని వచ్చుటకు, కనీసం ఒక్కరినైనా వాక్యముల ద్వారా బలపరచుటకు దేవుడిస్తున్న అవకాశాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తుంటున్నాను. నా ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొండ మీద ప్రసంగములు అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. గడిచిన దినము కొండ మీద ప్రసంగంలో నుండి ప్రార్థనా జీవితాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రార్థనా జీవితంలోనే మరొక భాగం ఏంటంటే ఉపవాస ప్రార్థన. యేసు ప్రభువారు ప్రార్థనా జీవితాన్ని, ఉపవాస ప్రార్థనా జీవితాన్ని ఇక్కడ కలగలిపి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనపడవలని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అవునండి, ఉపవాస ప్రార్థన గురించి మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలి. ఉపవాసము అనేటువంటిది దేవునికి దగ్గరగా మనం వచ్చుటకు, మన దేహాన్ని నలగొట్టుకుంటూ మన ఆత్మను బలపరుచుకుంటూ దేవునికి సమీపస్తులుగా వచ్చుట కొరకు మనము చేసేటువంటి ఒక ప్రార్థనా జీవితమే ఉపవాస ప్రార్థన. మరి ఏ రీతిగా అయితే ప్రార్థనా జీవితం మనుషులకు కనపడవాలని చేయకోకుండా గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయాలో, అలాగే ఉపవాసం ఉన్నప్పుడు కూడా మన ఉపవాసము మనుషులకు కనపడవాలని కాదు మనం చేయాల్సింది. ఈ ఉపవాసము దేవుడు చూడాలి. ఈ ఉపవాసము ద్వారా మనము దేవునికి దగ్గరగా రావాలి. మనం ఉపవాసం ఉంటున్నట్టు మనం బయట వారందరికీ చాటింపు వేసుకోనక్కర్లేదు. మనం ఉపవాసం ఉంటున్న సంగతి దేవుడు గమనించగలిగితే చాలు. ఆ ఉపవాస దినాన నువ్వు ప్రభుతో సమయాన్ని గడపాలి, ప్రభుతో సమయాన్ని వెచ్చించాలి. ప్రభుతో నువ్వు ప్రార్థనా జీవితంలో గడుపుతున్నప్పుడు అది నీకు దీవెనకరంగా మార్చబడుతుందని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. చాలామంది నేటి దినాల్లో ఉపవాసం ఉండడం మానేస్తుంటున్నారు. నా ప్రేమైనటువంటి వాళ్ళ యేసు ప్రభువు వారే ఉపవాసం ఉండొద్దని చెప్పట్లేదు, ఉపవాసం ఉండమంటున్నాడు. కాకపోతే మనుషులకు కనపడవాలని చేయొద్దు అంటున్నాడు. చాలామంది తప్పుగా అర్థం చేసుకుని ఉపవాసం ఉండడం ఆపేస్తుంటారు. చాలామంది జీవితాల్లో, కొందరి జీవితాల్లో అయితే అసలు ఉపవాస ప్రార్థన అన్నదే కనపడదు, ఉపవాసం అన్నదే వారి జీవితాల్లో ఉండదు. నా ప్రేమైనటువంటి వాళ్ళ అది మీకు శ్రేయస్కరమైనది కాదు. భక్తి జీవితంలో దేవునితో ఆత్మీయతలో మనం నడిచేటప్పుడు ఖచ్చితంగా ఉపవాసంతో మనము ప్రభు సన్నిధిలో ఉండాలి. యేసు ప్రభు వారి జీవితంలో కూడా 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదండి. ఉపవాసంతో ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఆత్మబలముతో గలిలియా ప్రాంతంలోనికి వెళ్ళినట్టుగా ఇదే మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో ఆత్మ బలాన్ని పొందుకుంటాం. ఒకనొక చోట యేసు ప్రభువు వారు అంటారు, ఇటువంటివి ప్రార్థన వలనే తప్ప మరి దేని వలన జయించలేమని సాతాను శక్తుల గురించి మాట్లాడతాడు యేసు ప్రభువు వారు. దాని యొక్క ఫుట్ నోట్లో ఏం రాయబడి ఉంటుంది అంటే ఉపవాస ప్రార్థన అని రాయబడి ఉంటుంది. అవునండి, కొన్ని జటిలమైన సమస్యలు, కొన్ని జటిలమైన అపవాది కార్యాలు, కొన్ని కష్టతరమైనటువంటి చీకటి కార్యాలను, బలహీనతలను మనం జయించేదాని కొరకు ఉపవాసం అన్నది శ్రేష్టమైనటువంటిది. కాబట్టి మనము, మన కుటుంబాలు ఉపవాసంతో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఎన్నో మేలులు మనం చూడగలుగుతాం. బైబిల్లో అనేక మంది పరిశుద్ధులు ఉపవాసం ఉండటం ద్వారా తమ భక్తి జీవితాన్ని దేవునికి దగ్గరగా తెచ్చుకోవడం ద్వారా ఎన్నో మేలులు ప్రభు దగ్గర నుండి సంపాదించుకున్నారు. మనం కూడా ఈ నూతన సంవత్సరంలో ఎందుకని ఒక ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని ఆ ఉపవాస దినాన ప్రభువుకు సమీపస్తులుగా వస్తూ ప్రభుతో సహవాసం చేస్తూ లోకము పైన, చీకటి కార్యాలపైన, సాతాను శక్తులపైన జయం పొందకూడదు. ఇది ధన్యత మనందరికీ ప్రభు ద్వారా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను అత్యధికంగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.